బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళా రాజకీయ రిజర్వేషన్లు బీసీ మహిళా కోటా అనే అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర సదస్సు జరిగింది. కామ్రేడ్ వంక సత్యనారాయణ స్వరాజ్య భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. 2019 నుండి 24 వరకు మహిళలపై అనేక రకాల దాడులు, హత్యా ప్రయత్నాలు జరిగాయన్నారు. రామచంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వంలో 300 మంది మహిళలపై అమానుష ఘటనలు జరిగాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కేంద్రం ప్రకటించిన 33% కోటా కోసం మహిళలు పోరాడాలన్నారు. సమాజంలో 50% పైగా ఉన్న మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మహిళా అభివృద్ధి కోసం మహిళల పైన ఉన్న వివక్షను పారదోలడం కోసము, మహిళలకు విద్యా అభివృద్ధి కోసము తన జీవితాన్నంతా దారపోసిన మహనీయురాలు స్వర్గీయ దుర్గాబాయి దేశముఖ్ గారి జయంతి సందర్భంగా మనందరి తరఫున, ఈ వేదిక తరఫున ఆవిడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆవిడ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆ విషయంలో బీసీవై పార్టీ బాధ్యతగా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్టీ పూర్తి మద్దతు తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి చైతన్యపరిచే కార్యక్రమాలు ఇంకా మరింత ఉధృతంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరొక విషయం తెలియజేస్తున్నాను. మహిళలకు విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలనే అంశం కోసం కూడా మనందరం పోరాడాలి. ఆ మాటకు బీసీవై పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పూలే, జై భీమ్, జై హింద్.